Hi friends, welcome back to our YouTube channel Manju's World. Audio Jungle. Audio Jungle. మన ఛానల్లో వీడియోస్ పెట్టక చాలా రోజులైందిగా ఫ్రెండ్స్. కొంచెం పని ఉండడం వల్ల అయితే పెట్టలేదు. పిల్లలైతే ఆడావిడి అయితే వెళ్ళిపోయారు హాస్టల్కి. పిల్లల లగేజ్ బ్యాగ్ కూడా మీతో షేర్ చేసుకోవాలని అనుకున్నాను, కానీ టైం అయితే అసలు సరిపోలేదు. పిల్లలు ఒకరోజు పెద్ద పాప, ఒకరోజు చిన్న పాప అయితే వెళ్ళిపోయింది. అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి కూడా నేను ఎక్కువ రోజులు అయితే ఉండలేదు, ఓన్లీ 2 days మాత్రమే ఉన్నాను. టైం అయితే అస్సలు సరిపోలేదు నాకు. మళ్ళీ రిటర్న్ హైదరాబాద్ వచ్చేసాను. ఫ్రెండ్స్, ఈరోజు మాత్రం మా చిన్న పాప బర్త్డే. చిన్న పాప బర్త్డే షాపింగ్ చిన్నగా అయితే చేద్దామని అయితే అనుకుంటున్నాము. గచ్చిబౌలిలో ఉన్న అన్లిమిటెడ్ షాపింగ్ మాల్కి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. మా పిల్లల ముగ్గురికి అయితే ఇక్కడే తీసుకుంటాము బట్టలు. ఆల్మోస్ట్ అయితే మ్యాక్స్లో కూడా తీసుకుంటాము, క్వాలిటీ కూడా బాగుంటాయి ఇక్కడ బట్టలు. మా పాప అయితే ఇంకా చక్కర్లు కొడుతుంది, రౌండ్స్ అయితే వేస్తుంది తనకి ఏవి కావాలని చెప్పేసి. జీన్స్లో హోల్స్ కావాలంట, ట్రెండింగ్ అంట ఇప్పుడు, అవి కావాలంటుంది. లాంగ్ ఫ్రాక్స్ కావాలంటుంది. కింద ఫ్లోర్ లేకపోతే పై ఫ్లోర్కి అయితే వచ్చేసాము. మా పాప అయితే ఇంకా చూస్తుంది ఫ్రెండ్స్. తను టెన్షన్ పడుతుంది, నన్ను టెన్షన్ పెడుతుంది. ఏ షాప్కి పోయినా సరే లాస్ట్కి అయితే లాంగ్ ఇక్కడైతే ఫుల్ ఎనర్జీ అయితే అయిపోయిందనమాట మాకు షాపింగ్ చేసి. ఇక్కడ ఎప్పుడైతే నేను ఇడ్లీ తింటాను, ఈసారి ఎందుకో వేడివేడిగా బోండాలు తినాలనిపించింది. అక్కడ హోటల్లో వేస్తుంటే చూడండి ఎంత మంచిగా అనిపిస్తున్నాయి, నోరు ఊరుతుంది. తినకముందే తీసుకున్నాను మా ఆయన అయితే, తీసుకుని ఇక్కడైతే తిన్నాము మేము. బోండా అయితే తినేసి మళ్ళీ అయితే బయలుదేరాము. ఇక మా పక్కన వాళ్ళకి బాబు పుట్టాడనమాట. ఆమె ఈరోజే డెలివరీ అయింది. మా పాప బర్త్డే రోజే వాళ్ళ బాబుది. వాళ్ళని కూడా చూసేసి వస్తే పని అయిపోతుంది అని చెప్పేసి బయలుదేరాము. చూడండి ఫుల్ ట్రాఫిక్ ఉంది, ఆ ట్రాఫిక్లో మధ్యలో అయిపోయాము మేము బయలుదేరుతాము. ఇక్కడైతే కేబుల్ బ్రిడ్జ్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది, లైటింగ్స్తో జెండా కలర్లో. నైట్ టైం అయితే బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది ఒకసారి చూడండి ఎంత మంచిగా అనిపిస్తుందో. బైక్ మీద వస్తుంటే చూడండి కలర్ఫుల్గా అనిపిస్తుంది పక్కన. ఇలా అయితే బయలుదేరాం మేమైతే ఇంకా హాస్పిటల్కి. దారిలో మేము వస్తుంటే ఇక్కడ చూడండి అన్నీ ట్రాఫిక్ అయితే చాలా ఉంది, నైట్ టైం కదా. ఇంకా ఆల్మోస్ట్ అయితే హాస్పిటల్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇది ఎంట్రన్స్ అనమాట. మేము లోపలికి వచ్చి ఇది హాస్పిటల్ చూడండి చాలా పెద్దగా ఉంది. లోపల అయితే నేనైతే వెయిట్ చేస్తున్నాను వాళ్ళ కోసము. ఆల్మోస్ట్ అయితే 2 members 3 members ఉండాలంట. చిన్న బాబు కదా చూపించొద్దు అనుకొని చెప్పేసి అయితే వీడియో అయితే తీయలేదు. వాళ్ళని చూసేసినో ఇద్దరు మంచిగా ఉన్నారు హెల్దీగా. వాళ్ళని చూసేసి అయితే మళ్ళీ మేమైతే కిందికి అయితే వచ్చేసాము లిఫ్ట్లో నుంచి. మళ్ళీ బయలుదేరాము. ఇంకా బయలుదేరినాక కూడా ఇక్కడ కూడా ట్రాఫిక్లో ఇరుక్కుపోయాం మేము. చూడండి మధ్యలో అయిపోయినాం. మళ్ళీ చుట్టూరా నాకైతే ఫుల్ భయం వేస్తుంది ఇలా బైక్ మీద వెళ్ళాలంటే. ఎప్పుడు కార్లు వెళ్తాం కదా, అలవాటు అయిపోయింది. బైక్ మీద వద్దంటే మా ఆయన అయితే ఏం కాదు బైక్ మీద వెళ్తేనే బాగుంటుంది అని చెప్పి తీసుకొచ్చిండు. ఆ ట్రాఫిక్లో ఆ సౌండ్స్కి హల్చల్గా అనిపించింది. దారిలో అయితే ఇక్కడైతే బేకరీ ఉంది అనమాట, కేక్ కోసం అని చెప్పేసి. పాపకి డ్రెస్ అయితే హాస్పిటల్లోనే చేంజ్ చేశాను, అక్కడ తీసుకున్నాను కదా, హాస్పిటల్లోనే చేంజ్ చేసేసి ఇంకా ఇక్కడికైతే డైరెక్ట్ అయితే వచ్చేసాము. కేక్ చూస్తున్నాము మా పాప కోసం అయితే. ఒకటైతే మంచి వచ్చినమ్మడే అది నచ్చేసుకున్నాము మేము. చాక్లెట్లో ఉంది, బాగుంది అది, చాక్లెట్ ఫ్లేవర్. అదైతే ప్యాక్ చేయమని చెప్పాము. ఆయన పేరు రాయమంటే నేనైతే రాస్తున్నాను, విప్రుతమి. కానీ అంత పెద్దది పట్టదమ్మా అంటే ఫుల్ నేము వద్దు, షార్ట్ రాయండి అంటే సరే విప్రు అని రాయండి అని చెప్పేసి అయితే రాస్తున్నాను. నేను ఇచ్చాను. మా పాప అయితే కప్ కేక్స్ అవన్నీ అని చెప్తుంది, ఏదేందో జోలు చెప్తుంటుంది అనమాట. చూడు మమ్మీ నాకు నచ్చింది ఆ కేక్, బాగుంది కదా, నా కోసమే ఉన్నట్టుంది కదా. సడన్గా అదొక్కటే ఉన్నదండి. ఇంకా తీసుకొని అయితే రిటర్న్ అయితే అయిపోయాము. ట్యాంక్ బండ్ సైడ్ అయితే వచ్చాము. మా ఆయన అయితే పెడుతున్నాడు అనమాట అదంతా. ఇక్కడికైతే ఫుల్ ఎంజాయ్, మస్తు టైంపాస్ అయిపోయింది మాకైతే నైట్ అంతా. మా పాప చాలా హ్యాపీగా కట్ చేస్తుంది కేక్ మాత్రం. నేను ఇక్కడ పాట కూడా వాడాను, మళ్ళీ మీరు ఇంటే జరుచుకున్నారని చెప్పేసి వాళ్ళ అయితే లేదు, తీసేసారు. ఇక్కడైతే ఇంకా లేట్ అయిపోయింది కదా, బిర్యానీ అయితే ప్యాక్ చేయించుకున్నాం, పార్సల్ చేయించుకొని. మా పాపకైతే ఫుల్ నిద్ర వస్తుంది చూడండి. ఆల్మోస్ట్ అయితే 10:40 అయ్యింది. అక్కడ
బిర్యానీ తీసుకొని మళ్ళీ రిటర్న్ అయితే అయిపోయాము. ఇది మాదాపూర్ స్ట్రీట్ ఫుడ్ అంట. ఇంకా ఇంటికైతే తిరిగి అయితే చాలా అలసిపోయాం మేమైతే. మా పాప అంటుంది, ఆ మమ్మీ నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇలా బయట చేసుకోవడం, బర్త్డే ఎవ్రీ ఇయర్ ఇక్కడే బయట చేసుకుందాం మమ్మీ అంటుంది. సరే బెటా అని చెప్పాను మేము. ఇక్కడైతే ఇంటికి వచ్చేసాం ఫ్రెండ్స్. లాస్ట్కి అయితే బిర్యానీ అయితే తింటున్నాము. చూడండి మా ఆయన అయితే ఇంత వేసేసాడు, నాకైతే వడ్డించాడు.